అందరూ నిద్రపోతున్నారు. లేదు మాయా, మెలుకుని ఉన్నాం. ఇటు అమ్మా, అబ్బా ఊదర పెడుతుందిరా. విసరండిరా. విసురుతున్నాం మావయ్య. ఏది తగలటలే మావయ్య. ఏది? అబ్బా అంత వద్దురా. అమ్మా అదిగో మానేశారు. అబ్బా మా నాయన. అబ్బా దాహం దాహం. రూపా రూపా. ఏమ్మా నేనే ఇస్తా. హేమేది? హేమా ఇక్కడే ఉన్నా. కాస్త కాస్త ఉద్ధరినితో పొయ్యమ్మా. అబ్బా ఉడుకెత్తిపోతుందిరా. గట్టిగా విసరండిరా. ఎగరగొట్టేస్తున్నారు. అది అతివృష్టి అనావృష్టి. అబ్బా అబ్బా అబ్బా. ఏంటే నీ సరసం? ఏమిటి మీరు చిత్రకారులే? ఏదో బొమ్మ వేసినట్టున్నారు. ఏందో నీ మగం. నా బొమ్మే చక్కగా వేశారే. చక్కగా ఏంటి, భక్తితో వేసానే పతివ్రతం అని. నా పుస్తకం కూడా తెచ్చారే. చదువుకున్నారా? ఓ చదువులలో మర్మమెల్లా చదివేతే సఖియా. నిజంగానే మీరు చాలా గొప్పవారండి. నాకైనా ఏం చెప్పరుగా మీ వైనం? చెప్పితే తెలిసిదా నా వైనం? చనువుగా సరసంగా నీవెలా తెలియని. నేను పడుచోండి కాను ఏంటో, నాతో పలకం ఉలకం. మీరు పడుతూ వాళ్ళు కాకపోవటం ఏమిటి, ఇంత అల్లరి వాళ్ళు. అయితే రా మరి, రంగరంగి పాట అనుకో. వచ్చా నీకు? సిగ్గుపడుతున్నావా? నీ బదులు నేనే పాడతానులే. మామానుకో. ధీం తకిట ధిమి ధీం తకిట ధిమి ధీం తకిట ధిమి ధీం తకిట తోం. చిటి తాళం వేసినంటే చిట్టంటులు చేసినంటే, చిటి తాళం వేసినంటే చిట్టంటులు చేసినంటే, సిగ్గుకీలే సడలిపోవాలి, సిగ్గుకీలే సడలిపోవాలి. ఓ ఓ రంగు రంగుల రమణి రంగి రింగు రింగున ఎగిరి రావోలే.
తలపు మన మనసు మన మాట ఒకటి అయితే మన వలపు మన మనసు మన మాట ఒకటి అయితే ఊరు పేర్ల ఊసె ఉండదుగా ఊరు పేర్ల ఊసె ఉండదుగా ఓ ఓ రంగు రంగుల రమణి రంగి సన్న సన్నగా సరసకొచ్చేవా గోరింకలముగా కలసి మెలసి చలగిపోతే కలసి మెలసి చలగిపోతే ఊరు పేర్ల ఊసె ఉండదుగా ఊరు పేర్ల ఊసె ఉండదుగా ఓ ఓ రంగు రంగుల రమణి రంగి రింగు రింగున ఎగిరి రావోలే మంత్రి ఏమిటిదంతా ఏం చేస్తున్నారు? చిత్తం శస్త్రచికిత్స ఏమిటి కోసేస్తారా నన్ను? ఏమాత్రం బాధ లేకుండా చల్లగా కాలు తీసేస్తాను ప్రభు. ఏమిటి కాలు తీసేయవలసిందేనా అండి? విషమించితే చేసేదేమిటి? దుష్టాంగము ఖండించి శేషాంగ శ్రేణికి రక్షసేయు క్రియ అని అందరికీ తెలిసిన భాగవతమే. అవునండు అవును అమ్మాయి గారు శస్త్రచికిత్స కానిమన్నారా? కానియండి త్వరగా. రూప, నా మీదకి కత్తి దూయిస్తావా? ఏమిటి నాన్న, చికిత్స చేయకపోతే ఎలా మరి? నా కాలు తీస్తారటే. అయ్యో, గడ్డ పెట్టేరం ధరించిన కాలే. ఈ కాలికి వేసుకోవచ్చులే, శస్త్రం చేయండి. నా ప్రాణం ఉండగా చేయనివ్వను. నలుగురం పట్టుకుంటాం, చేయండి. మీ తరం కాదు, ఏదిరా గడ్డ పెండేరం. తగిలించండి కాలికి, ఎవడు తీసేస్తాడో చూస్తాను. అయ్యో, పిచ్చి ధోరణి కూడా వస్తోంది. త్వరగా కాలు తీసేయండి. ఏమన్నావు? ఏమంటాను, నిద్రాహారాలు లేక సతమతమైపోతున్నావు. హాయిగా పడుంటావు, నీకేం తెలుస్తుంది ఎంత కష్టంగా ఉందో? అయితే మీ కష్టంగా ఉందని నా కాలు తీసేయిస్తారటే రూపా? అవును, నీకు కాలు తీస్తే గాని మాకు ఊపిరి ఆడేటట్టు లేదు. రూపా, నాన్నే ప్రాణం, నాన్నే దైవం. నాన్న విషయం చెప్పాలంటే మాటలు చాలవే, ఊహలు చాలవే అన్నది నీవే కాదు. అవును నేనే. ఏం మరి? అమ్మాయి గారు, ఏమా, నాన్న ఉపచారం కోసమే పుట్టానన్నావు కదూ. జన్మ జన్మలకి నాన్నకే కూతుర్నిగా పుట్టాలని తపస్సు చేస్తున్నానన్నావు కదూ. ఎంత మించారే, అబద్ధాలాడి నన్ను మోసం చేశారు. నిజం చెప్పి ఎవరైనా నీ దగ్గర బ్రతకగలరు? వీళ్ళు రాక్షసులు నా మీద కుట్ర పన్నారు. ముందు వీళ్ళని అవతలికి పంపించేయండి.
పదవే రండి. అబ్బా. సేనాపతి ఇలా రా. ఈ కాలు నీదే, రక్షించుకో అమ్మా. చారుశీలా నేతవరాల సొగసు బలా ఓ రూపబాల దింగన్న వలపు పులగలొలజ బులబులా కన్నుల్లో విందయే వెన్నెల్లో వసంతమై కన్నుల్లో విందయే వెన్నెల్లో వసంతమై చిన్ని నీ హోయల్గు బుల్గు బాళించిన హాతుహారువే చెంగావి చీరబడిలు రంగారే నీ యంగ భంగి తంగేటి పంట ఇంపుల్ దుంపుల్ దంపాలాడే లల్లల్లల్లాలలా 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 లల్లల్లల్లా కుశాల్ బోణి రసికరమణి కుశాల్ బోణి రసికరమణి బగల్ జిన్ని వరించి ఓహో 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 నా మెళ్ళో దండై తల్లో కుబై నెగడే ముల్లో కాలేలే కేళికి రాబోలే బాలా బేలా నో సుందరి సుందరి లోకమోహనకరంగా మెరిసిపోతూ ఉండే నీ సౌందర్యానికి జోహార్. ఏమిటిది? ఎవరండి మీరు? కంగారు పడకు సుందరి, అపర వీరభోగ వసంతరాయుణ్ణి. శృంగార సాగరంలో నీ చెంతకు కొట్టుకుని వచ్చాను, నీ చరణదాసుని. అశ్లీలం. సుందరి, యువతి యువకులం, మోహిని మోహనులం, ఈడు దోడు నీవు నేను. నన్ను వెడనిస్తారా లేదా? అలా ఈ చేతిని దాటిపోలేవు. కరగ్రహణం కాని నిర్భయంగా నిరంతర సుఖ స్వరాజ్యంలో విహారం వెళ్దాం. పోతావా? పో. ఓ సిగ్గుపడుతున్నావా? కొడితే కొట్టావులే, నీ కోమల కరకమల మహిమ ఈ దెబ్బ పూల చెండై నీ స్పర్శ సుఖాన్ని రుచి చూపించింది. హాయిగా ఉంది. సుందరి, భయపడకు. చెరువుకెళ్ళినా ఏట కుక్కల్ని ఎంటేసికెళ్లాల్సిన రోజులు కూడా వచ్చాయన్నమాట పల్లెకి. నా మూలాన మీకు. నీ మూలానే అంటే నీ తప్పేంటే? అయిపోయిన దానికి గమ్మని ఊరుకోవాలి. నాకేదో శాపం కాకపోతే పరపురుషుడు నా వెంట పడటమా? పతివ్రతం, అందుకే నీ వెంట పడ్డాడు. చూడు, రావణాసుడు సీతమ్మ నెత్తుపోలా, కీచుకుడు ద్రౌపది వెంట పడలే. అది పతివ్రతలకు ఎప్పుడో రావాల్సిన పరీక్ష. నీకేమే నిప్పంటిదానో సుట్టమోగా నగినిపేట. అయ్యో, అదేమిటి గాయం? ఏదో కొమ్మాట్లో కొట్టుకుందిలే గిడిగిడి.